వెళ్ళవద్దు అన్న గది. ఒక పల్లెటూరు. పేరు మల్లవరం. అడవుల మధ్య నిశ్శబ్దంగా ఉన్న గ్రామం. మల్లవరం గ్రామానికి చివర్లో ఒక పాత కోట ఉండేది. గంగాధరం బంగ్లా. అప్పట్లో అది ఒక ధనవంతుడు అయిన గంగాధరం గారి నివాసంగా ఉండేది. కానీ ఒక రోజు రాత్రి ఆ ఇంట్లోంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. ఉదయం ఆ ఇంట్లోని మొత్తం కుటుంబం, గంగాధరం, అతని భార్య, 2 పిల్లలు మృతి చెందారు. ఎవరు చంపారో లేదా ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత నుంచి ఆ ఇంటిని దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు. కానీ గ్రామంలో వినిపించే కథలు మాత్రం ఆగలేదు. ఆ ఇంట్లో ఒక గది ఉందట. దాన్ని ఎవరూ తెరవకూడదు. అక్కడి నుంచే అరుపులు వస్తుంటాయట అని అంటుంటారు. ఒకరోజు గ్రామానికి బయట నుంచి ఓ యువకుడు విక్రమ్ వచ్చాడు. అతను నగరంలో జర్నలిజం చదువుతున్నాడు. అతని ఆ ఊరి హాంటెడ్ హౌస్ మీద డాక్యుమెంటరీ చేయాలని ఆలోచన వచ్చింది. గ్రామ పెద్దలు హెచ్చరించినా అతడు వినలేదు. విక్రమ్ బంగ్లాలోకి వెళ్ళాడు. తొలుత ఏమీ లేదు. పాత ఫర్నిచర్, ముట్టనట్టు ఉన్న వస్తువులు. కానీ రాత్రికి రాత్రే వాతావరణం మారిపోయింది. గోడల మధ్యలోంచి కిరాటు, రక్తపు మచ్చలు కనిపించాయి. ఒక్కోసారి దూరంగా పిల్లల నవ్వులు, అరుపులు వినిపించేవి. విక్రమ్ నిశ్చయంగా వెళ్ళవద్దు అని రాసి ఉన్న గదిని తెరిచాడు. అంతే. గదిలో చీకటి తీరుగా కాదు. దాని మధ్య ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో అతను తన ప్రతిబింబం కాకుండా మరొకరిని చూశాడు. చిన్న చిన్న చేతులతో, గుండ్రంగా ఉన్న కళ్ళతో గంగాధరం కుమారుడిని. అద్దం నుంచి ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు. ఆ రోజు రాత్రి తర్వాత విక్రమ్ కనిపించలేదు. అతని కెమెరా మాత్రం బయట తలుపు దగ్గర పడి ఉంది. అందులో చివరి వీడియోలో విక్రమ్ భయంతో అరుస్తూ "ఇది నిజం, ఇది నరకం" అని అంటున్నాడు. ఇప్పుడు ప్రతి ఏడాది ఆ తేదీన ఆ బంగ్లాలో ఒక 3 సార్లు తలుపులు తెరుచుకుంటాయంట. ఒకరు లోపలికి వెళ్ళి తిరిగి రావడమే లేదు. గ్రామస్తులు ఇప్పటికీ ఇంటి దగ్గరికి వెళ్ళారా అంటే లేదు. ఎందుకంటే ఆ గదిలోంచి ఇంకా పిల్లల నవ్వులు, అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. నీతి: కొన్ని తలుపులు మూసే ఉండాలి. కొన్ని రహస్యాల జోలికి వెళ్ళకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.